ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. 5 గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ బూత్ల గేట్లను ఇప్పటికే మూసేశారు. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. ఇక గుంటూరు జిల్లాలో పోలింగ్ సరళి ఎలా జరిగింది, పోలింగ్ పర్సంటేజ్ గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, గుంటూరులో కూడా మనం చూసాం వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు, అలాగే ఈవీఎంలు మొరాయించడంతో ఆందోళనలు, ఇవన్నీ మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగినట్టేనా? ఎంత పర్సంటేజ్ నమోదైందని చెప్తున్నారు అధికారులు? గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. రోజా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల పర్సంటేజ్ కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికీ వస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి తెలుస్తూ ఉంది. మొత్తంగా గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి ఎన్నికల పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈసారి చాలా సంఘటనలు జరిగాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మధ్య ఘర్షణలు జరిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి సందర్భంగా కూడా ఉంది. ఈ సంఘటనలో ఒకరిద్దరు కార్యకర్తలు చనిపోయిన పరిస్థితి కూడా ఈసారి ఎన్నికల సందర్భంగా కనిపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటల వరకు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ను నిర్వహించడం జరిగింది. 6 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే 6 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించడం జరిగింది. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. 6 గంటల తర్వాత ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల్లోకి రాకుండా ఇటు అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ వారిని ఆపివేసి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 6 గంటల తర్వాత ఇటు ఎవరు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. లోపల ఎవరైతే ఇప్పటి వరకు క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని బయటికి రావడానికి సమయం కల్పించడం జరిగింది. ఎంత రాత్రి అయినా కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా అధికార తెలుగుదేశం, అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య, కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. పలువురికి గాయాలైనటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఉదయం ఎన్నికలు ప్రారంభం కానీ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడం జరిగింది. దీంతో ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో పోలింగ్ కూడా కొన్ని చోట్ల చాలా ఆలస్యంగా ప్రారంభమైన పరిస్థితి ఉంది. మరోవైపు చాలా చోట్ల ఓట్ల గల్లంతు అనేది కూడా మరోసారి పునరావృతమైంది. గతంలో అనేక సార్లు ఈ ఓట్ల గల్లంతుకు సంబంధించి అనేక రకాల విమర్శలు వచ్చినప్పటికీ ఈసారి కూడా అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఎవరైతే వినియోగించుకోలేకపోయారో వాళ్ళందరూ కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి మొదటి నుంచి కొంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పోలీసులు తీసుకున్నప్పటికీ చాలా చోట్ల ఘర్షణలు జరగడం అనేది కొంత ప్రజలకు, అదేవిధంగా ఓటర్లకు అసౌకర్యాన్ని కల్పించిన పరిస్థితి అయితే ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగియడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన రానున్నాయి. భవిష్యత్తు అంటే రాజకీయ పార్టీల భవిష్యత్తు, అదేవిధంగా ఆయా పార్టీల నేతల భవిష్యత్తు కూడా మే 23వ తేదీన స్పష్టం కానుంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే గుంటూరు జిల్లాలో దాదాపుగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. 1-2 చోట్ల జనసేన కార్యకర్తలు, అదేవిధంగా జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డగించే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాచింగ్ ఫిక్సింగ్ చేసుకొని ఆ ఇద్దరు ఓట్లు పంచుకుంటున్నారనే ఆరోపణలు కూడా జనసేన కార్యకర్తలు చేస్తున్న పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. కొన్ని చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మిగతా చోట్ల కూడా ఘర్షణలు జరగడం జరిగింది.
వీటికి సంబంధించి రమేష్ ఇప్పటికే అటు, ఓవరాల్ గా ఈ అన్ని రోజు పార్టీలు కూడా జరిగినటువంటి ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని, కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగింది అంశానికి సంబంధించి. రమేష్, ఇవాళ జరిగినటువంటి పోలింగ్ కనుక ఓవరాల్గా మనం చూస్తే రెండు విషయాలు మాత్రం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకటి, ఈవీఎంల మొరాయింపు. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 4 గంటలు అయినప్పటికీ కూడా ఈవీఎంలు పనిచేయనటువంటి పరిస్థితి చాలా పోలింగ్ కేంద్రాల్లో మనం చూసాం. అలా రెండో విషయం చూస్తే దాడులు, పరస్పర దాడులు, రాళ్ల దాడులు, అలాగే కొంతమంది కార్యకర్తలు ఇద్దరు టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తలు మృతి చెందడం కూడా జరిగింది. సో ఓవరాల్గా పోలింగ్ పై కానీ లేదంటే రీపోలింగ్ గురించి కానీ ఇటువంటి సమాచారం ఎప్పట్లోగా ఈసీ అధికారులు ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం ఉందంటారు? ప్రస్తుతం 6 గంటల వరకు పోలింగ్ ముగియడం జరిగింది. 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కూడా మరొక గంటలోపు ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే ఈవీఎంల మొరాయింపు జరగడం కానీ, అదేవిధంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన ఘర్షణలు, అదేవిధంగా రిగ్గింగ్కి సంబంధించి అనేక కంప్లైంట్స్ ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళడం జరిగింది. ఈ ఎన్నికల కమిషన్ ఈ అన్ని ఫిర్యాదులపైన పరిశీలించి ఈరోజు రాత్రి కానీ లేదంటే రేపు ఉదయం కానీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే నిజంగా రిగ్గింగ్ జరిగింది, ఎక్కడైతే సమస్యలు తలెత్తాయి, వీటన్నిటిని కూడా ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రీపోలింగ్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ ఈసీకి ఫిర్యాదులు చేయడం జరిగింది ఈవీఎంల మొరాయింపుకు సంబంధించి, ఘర్షణలకు సంబంధించి. సో దీనిపైన ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. వీటన్నిటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ నమోదైంది, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పోలింగ్ జరిగింది అన్ని వివరాలను కూడా ఈసీ తీసుకుంటూ ఉంది. దీంతోపాటు ఇటు అధికార వర్గాల నుంచి కూడా ఘర్షణలు జరిగినటువంటి తీరు, ఈవీఎంలో మొరాయించిన తీరుకు సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకుంటుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అసలు నిజంగా మళ్ళీ రీకౌంటింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉందా, లేదంటే ఎన్నికలు సజావుగా జరిగాయా అనే అంశం పైన చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు రాత్రి వరకు దీనికి సంబంధించి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది, లేదంటే రేపు ఉదయం దీనికి సంబంధించిన ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంటుంది. రోజా. రైట్ రమేష్.